ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి రాజు ఇలా అయిపోయింది? వనభోజనాల్లో అత్తయ్యని నాన్నని సంతోషంగా ఉంచాలి అనుకున్నాం, కానీ మనం అనుకున్నదొకటి అయ్యిందొకటి. అటు ఇటు పోయి మళ్ళీ మన మెడకే చుట్టుకుంది. అదే నేను ఆలోచిస్తున్నాను అమ్మాయి గారు. ఆ విజయాంబిక గారిని బెయిల్ మీద బయటికి తీసుకొచ్చి తప్పు చేశాం. అంతా ఆవిడ వల్లే ఇంత రచ్చయింది. ఆ రేణుకకైతే ఎప్పుడూ నా పొట్ట మీదే కన్ను. అసలు మనం ఆడిన నాటకం రేణుకకి ఎలా తెలిసింది రాజు? ఏమో అమ్మాయి గారు, తను ఇక్కడే ఉండి చూసినట్టు, ఇక్కడే ఉండి విన్నట్టు మాట్లాడుతుంది. ఇక మీదట మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చెప్పిన వాళ్ళు నిజమే చెప్పినా దేవుడు మన వైపు ఉండి మనల్ని కాపాడుతున్నాడు. అవును రాజు. ఒరే అయ్యా, అమ్మగారు ఫోన్ చేశారా? మాట్లాడండి. చెప్పండమ్మా. మనం ఇన్ని రోజులు ఆడిన నాటకానికి తెరపడేలా ఉంది రాజు. ఇప్పుడు సూర్య ముత్యాలు ఒక నిర్ణయానికి వచ్చేశారు. రూప నిజంగా ప్రెగ్నెంట్ కాదని తెలిస్తే సూర్య ఎంతకాలం మీరు అబద్ధంతో నమ్మించినందుకు మీరు మోసం చేశారన్న కోపంతో మిమ్మల్ని చంపేస్తానంటున్నాడు. మరోవైపు ముత్యాలు కూడా చచ్చిపోతానని బెదిరిస్తోంది. అవునరా అయ్యా, ముత్యాలను చూస్తుంటే ఈసారి చెప్పినట్టు చేసేస్తాదేమోనని భయంగా ఉన్నది. ఎందుకంటే ముత్యాలు ఈ ఇంటి వారసుడి మీద పెట్టుకున్న ఆశలు అలాంటివి. అవును రాజు, నాన్న మాటలు అత్తయ్య మాటలు తలుచుకుంటుంటే నాకు భయంగా ఉంటుంది. మీరేం భయపడకండి అమ్మాయి గారు. ఏదో ఒకటి ఆలోచించి ఈ సమస్యకి ఫుల్ స్టాప్ పెడదాం, లేకపోతే కష్టం. ప్రతిసారి పరిస్థితులు మనకే ఫేవర్గా ఉండవు. ఈ సమస్యకి ఎలా ఫుల్ స్టాప్ పెడదాం రాజు? మనకున్నది 4 రోజులే టైం. మనమేం చేసినా ఈ 4 రోజుల్లోనే చేయాలి. ఈ సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టాలంటే 2 దారులున్నాయి. ఏటో చెప్పండి అమ్మగారు. 1, అందరి ముందు నిజం ఒప్పుకొని క్షమాపణలు కోరుకోవడం. 2 నిజం ఒప్పుకుంటే క్షమించమని అంత క్లియర్గా చెప్పారు కదా అమ్మగారు. ఒకరేమో చంపేస్తామన్నారు, ఇంకొకరేమో చచ్చిపోతామన్నారు. అంత క్లియర్గా చెప్పాక కూడా నిజం ఎలా ఒప్పుకుంటామమ్మా? అమ్మగారు, ఆ రెండో దారేదో తమరే చెప్పండి. ఇంతకాలం చెప్తున్న అబద్ధాన్ని రాజు రూపలు నిజం చేయటం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.